విద్యను వ్యాపారంగా మార్చేసి దుర్మార్గంగా దోపిడీ చేస్తూ బట్టి ర్యాంకులతోటి విద్యనే ఒక వ్యాపారం ఆయుధంగా మార్చుకున్నటువంటి అతి కిరాతకమైనటువంటి విద్యార్థి సంస్థలు ఉన్నాయంటే 3 విద్యా సంస్థలు. 1 శ్రీ చైతన్య, 2 నారాయణ, 3 కేకేఆర్ గౌతమ్. వీళ్ళ అరాచకాలు, వీళ్ళ దుర్మార్గాలు, వీళ్ళ దోపిడీ, వీళ్ళ మోసాలు ఎట్లాగుంటాయనేది ఇప్పుడు కళ్ళు కట్టబెట్టినట్టు చూపెడదాం, బాహ్య ప్రపంచానికి తెలిసేలా చేద్దాం. ఎందుకంటే వీళ్ళు ర్యాంకుల పేర్లు చెప్పుకొని ఎంతోమందిని ర్యాంకులు రాలేనటువంటి విద్యార్థులు మనస్తాపం చెంది ఆ నారాయణ ఒక పక్క శ్రీ చైతన్యలో ఎంతోమంది చనిపోయిన సందర్భాలు కూడా మనం చూసాం. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పరువు ప్రతిష్ట కోసం ఆలోచించే ఎంతోమంది విద్యార్థులు రాలేదని తల్లిదండ్రులు తిడతారేమో, మందులేస్తారేమో అని విద్యార్థులు వీళ్ళు బట్టి చదువులతోటి విద్యార్థులను పూర్తిగా మానసికంగా ఇబ్బందులు పెడుతూ అతి దారుణంగా కిరాతకంగా చంపేసిన రోజులు కూడా మనకు తెలుసు. చైతన్య, నారాయణ, కేకేఆర్ గౌతమ్ అరాచకాలు ఎట్లాగుంటాయో కళ్ళు అట్టబెట్టి చూపెడదాం. శ్రీ చైతన్య శిక్షణ ఒక బ్రహ్మాస్త్రం అంట. వీళ్ళు చూడండి, తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళదే హావా అంట, వీళ్ళిద్దరు చెప్పింది వేదం అంట. వీళ్ళిద్దరూ హీరోలు లెక్కన ఉన్నారు చూడండి, వీళ్ళు ఇద్దరు హీరోలు లెక్కన ఉన్నారు కదా. ఒకరు మోహిత్ లాస్ట్ మనం నెంబర్లు చూసుకుందాం, 32915 ర్యాంక్ నెంబరు. మనం చూసాం కదా, హీరో లెక్కన ఉన్నాడు. అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ చూసాం కదా, 87719 ఇది చూసాం కదా. వీళ్ళు ర్యాంక్ నేము, ర్యాంక్ పేర్లు, వీళ్ళు ఫస్ట్ ర్యాంకులో ఉన్నారు, చైతన్యలో రాయించుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో నారాయణకి వెళ్దాం, కేకేఆర్ గౌతమ్కి వెళ్దాం. వీళ్ళు ఇదే పేర్లతోటి ఇదే ర్యాంకులతోటి ఇక్కడ వైట్ డ్రెస్లో హీరోలు లెక్కన ఉన్నారు. నెక్స్ట్ ఎలాగున్నారు ఏంటనేది మనం చూపిద్దాం.